కేసీఆర్ ఆదేశంతో తామంతా వరద బాధితుల సహాయ సేవలో పాల్గొంటున్నామని బీఆర్ఎస్ నేత హరీష్ రావు అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నా అధికారంలో ఉన్నా బీఆర్ఎస్ పై విమర్శలు చేయడమే పనిగా పెట్టుకున్నారని విమర్శించారు. వరద బాధితులకు సాయం చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని అన్నారు. రాష్ట్రంలో ప్రజాపాలన కాదు రాక్షస పాలన నడుస్తుందంటున్న హరీష్ రావుతో మా ప్రతినిధి సుభాష్ ఫేస్ టు ఫేస్. రాష్ట్రంలో వరద బాధితుల కోసం బీఆర్ఎస్ నుంచి పెద్ద ఎత్తున వరద సాయం అందిస్తున్నారు. ముఖ్యంగా సిద్దిపేట నుంచి మాజీ మంత్రి హరీష్ రావు ఇక్కడ నుంచి పంపిస్తున్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఖమ్మం కావచ్చు, మహబూబాబాద్ కావచ్చు, వరంగల్ కావచ్చు, పెద్ద ఎత్తున వరద బాధితులకు ఎట్లాంటి సాయం బీఆర్ఎస్ తరఫున అందిస్తున్నారు? ఇప్పటికే కేసీఆర్ గారి ఆదేశాల మేరకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీల అందరం కూడా ఒక నెల జీతాన్ని ముఖ్యమంత్రి సహాయ నిధికి ఇవ్వాలని చెప్పి నిర్ణయించుకోవడం జరిగింది. అంతేకాకుండా ఉడతా భక్తిగా మానవ సేవయే మాధవ సేవ, తోటి మానవులు కష్టాల్లో ఉన్నప్పుడు తప్పకుండా వారికి సహాయాన్ని అందించాలి. వారిని పూర్తిగా వారి కష్టాన్ని తీర్చలేకపోయినా ఎంతో కొంత మా వంతు సాయం అందించాలనే ఉద్దేశంతో సిద్దిపేట నుంచి ఈరోజు బట్టలు కానీ, బియ్యం కానీ, నిత్యావసర వస్తువులు కానీ, బ్రెడ్ కానీ వారికి మేము చేయగలిగిన సహాయాన్ని సిద్దిపేట ప్రజల సహకారం, దాతల సహకారం, మా బీఆర్ఎస్ కార్యకర్తల సహకారంతో ఈరోజు పంపిస్తూ ఉన్నాం. ఈరోజు ఖమ్మం పంపిస్తూ ఉన్నాం. నెక్స్ట్ రౌండ్లో మళ్ళీ మహబూబాబాద్కు కూడా 2-3 రోజుల్లో అక్కడికి కూడా పంపించి ఏ కుటుంబాలు అయితే నష్టపోయినాయో ఆ కుటుంబాలకు బీఆర్ఎస్ పార్టీ పక్షాన మా సహకారం అందిస్తున్నాం. వరద సంబంధించి సాయం విషయంలో అటు బీఆర్ఎస్ కావచ్చు, ఇటు కాంగ్రెస్ మధ్యలో గొడవలు జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. సో కేసులు కూడా అవుతున్నాయి. వీటిని ఎట్లా చూస్తారు? సాయం చేయడానికి వెళ్ళిన మా మీద దాడి చేసింది వాళ్ళే, మళ్ళీ ఉల్టా కేసులు కూడా మా మీదనే పెడుతున్నారు. అక్కడ ప్రజలు తిరగబడ్డా వీళ్ళకి సిగ్గు రాలేదు. ప్రజలు మొన్న ఏమన్నారు, వాళ్ళు ఏదో వచ్చి సాయం చేస్తున్నారు బీఆర్ఎస్ పార్టీలు, మీరు మంచినీళ్ళు కూడా ఇవ్వపోతురి, అన్నం పెట్టపోతురి, ఆ సాయం చేసేటోళ్ళని ఎందుకు ఇబ్బంది పెడుతున్నారని చెప్పి మహిళలు తిరగబడితే కూడా వాళ్ళకి ఇంకా బుద్ధి రాలేదు. పైగా ఇంకా మళ్ళీ మా పైన కేసులు పెడతా ఉన్నారు. ప్రజలు అన్ని విషయాలు కూడా గమనిస్తూ ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదు. ఇవాళ ఇంత పెద్ద ఎత్తున నష్టం జరిగింది, మహబూబాబాద్లో జరిగిందంటే దీనికి పూర్తిగా ప్రభుత్వ వైఫల్యమే. ఒక రోజంతా ముఖ్యమంత్రి గారు స్పందించలేదు. ఒక రోజంతా ముఖ్యమంత్రి గారు ఇంట్లోనే ఉన్నారు ఆదివారం నాడు. ఆయన స్పందించుంటే, ఆయన సకాలంలో చర్యలు తీసుకుని ఉంటే ఇవాళ ఇంత నష్టం జరిగేది కాదు. ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొండి. ఇవాళ ఎవరి ఇండ్లు అయితే పూర్తిగా మునిగిపోయి సర్వం కోల్పోయినరో ఒక్కొక్క ఇంటికి 2 లక్షల రూపాయల ఆర్థిక సాయం అందించాలని, ఇసుక మేట వేసిన పంట పొలాలకు 50,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఎంతసేపు నీ వైఫల్యాన్ని తప్పుదో పట్టించడానికి, నీ వైఫల్యాన్ని కప్పిపుచ్చడానికి ఏదో ఎవరి మీదనో బురద జల్తావు. నీకు అంటిన బురదను పక్క వాళ్ళకు కూడా అంటించి బురద రాజకీయం చేసే ప్రయత్నం చేస్తుండే రేవంత్ రెడ్డి. అసలు ఆక్రమణలకు దీనికేం సంబంధం? నువ్వు పోయినసారి కూడా ఇవే వరదలు వచ్చినాయి ఖమ్మంలో. అప్పుడు మేము సౌండ్ సిస్టంలో ఆటోలు పెట్టి, మైకులు పెట్టి ప్రజలను ముందస్తుగా చెప్పి సురక్షిత ప్రాంతాలకు తరలించిన కనుక పోయినసారి ఇందులో 10% నష్టం కూడా జరగలేదు. ఈసారి ముందస్తు చర్యలు తీసుకోకపోవడం వల్ల, ప్రజల్ని అప్రమత్తం చేయకపోవడం వల్ల, క్యాంపులు పెట్టకపోవడం వల్ల ప్రజలకు నష్టం జరిగింది. ఇది నీ వైఫల్యం, యువర్ ఫెయిల్యూర్. ఇవాళ నీ వైఫల్యాన్ని నువ్వు కప్పిపుచ్చుకోవడానికి మా మీద బురద చల్లుతా అంటే ప్రజలు నవ్వుకుంటున్నారు నిన్ను చూసి. ఇలా నువ్వు నిజంగా ప్రజల్ని ఎట్లా ఆదుకుంటావు? పంట పొలాలను ఎట్లా ఆదుకుంటావు? చనిపోయిన కుటుంబాలను ఎట్లా ఆదుకుంటావు? ఆ పిల్లలకు సర్టిఫికెట్లు ఫ్రీగా ఇచ్చే ప్రయత్నం చేయి, డాక్యుమెంట్లు అన్నీ కూడా ఫ్రీగా ఇచ్చే ప్రయత్నం చేయి, వాళ్ళకి ఆర్థిక సాయం అందించు, వాళ్ళ కడుపు నుండి అన్నం పెట్టే ప్రయత్నం చేయి. పశువులు చనిపోయినాయి, గొర్రెలు మేకలు చనిపోయినాయి, దానికి ఎట్లా సాయం చేస్తావో చెప్పు అంటే అదిడిచిపెట్టి ఎంతసేపు బీఆర్ఎస్ని తిట్టుడే. నీకు నిద్రలో కూడా బీఆర్ఎస్ అదికి వస్తుంది, కేసీఆర్ అదికి వస్తుండు. నువ్వు ముఖ్యమంత్రివి, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గదే తిట్టుడు పెడితే ముఖ్యమంత్రి ఉండి కూడా గదే పెడుతున్నావు అంటే ఇది నీ చేతగాంతనం. నువ్వు నిజంగా గవర్నమెంట్గా నువ్వేం చేయాలి? ప్రజల్ని ఎట్లా కాపాడుకుంటావు, నష్టపోయిన వాళ్ళు ఎట్లా కాపాడుకుంటావు, ఆ కుటుంబాలను ఎట్లా ఆదుకుంటావో చెప్పవా అంటే పొద్దుగాలేస్తే కేసీఆర్ను బీఆర్ఎస్ని తిట్టుడు. నవ్వుకుంటున్నారు ప్రజలు. ఇప్పటికైనా ఒక ముఖ్యమంత్రిగా బిహేవ్ చేయి. నువ్వు ప్రజల్ని ఆదుకోవడం మీద దృష్టి పెట్టు, రాజకీయాలు బంద్ పెట్టు. ఒకవైపు వరదలు వస్తుంటే మరోవైపు కేసీఆర్ జనంలో లేడని చెప్పేసి పోస్టర్లు ఎరుగుతున్నాయి. దీన్ని ఎట్లా చూస్తారు? ఇవి చిల్లర చేష్టలు. కేసీఆర్ ప్రజల గుండెల్లో ఉన్నాడు. కేసీఆర్ దోలిస్తేనే కదా మేము పోయింది. కేసీఆర్ చెప్తేనే కదా నేను నెల జీతం ఇచ్చింది. మేము పోయినామంటే కేసీఆర్ ప్రతినిధులుగా పోయినాం కదా. మేము ఈరోజు లారీల కొద్ది సామాన్ పంపిస్తున్నామంటే కేసీఆర్ ఆదేశాలతోనే పంపిస్తున్నాం కదా. ఎందుకో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నెల జీతం ఇయ్యరు, ఎందుకో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వరద బాధితులకు సాయం చేయడానికి తమ నియోజకవర్గాల నుంచి ముందుకు రారు. ఇవాళ మేము అందరం చేస్తున్నామంటే మా కేసీఆర్ ఆలోచన మేరకు, కేసీఆర్ ఆదేశాలతోనే మేము చేస్తున్నాం. సో మొత్తానికి ప్రభుత్వంలో ఉండి కూడా విమర్శలు చేయడం మాని ప్రజలకు సేవ చేయాలని, వరద బాధితులను ఆదుకోవాలని చెప్పేసి మాజీ మంత్రి హరీష్ రావు గారు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ గిరితో సుభాష్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, సిద్దిపేట.